మాట్లాడుతున్నారు చేతగాని మాటలు ఇవన్నీ. ఎందుకంటే అంత అధికారంలో ఉండి అవకాశం ఉండి నెట్వర్క్ ఫోన్ ట్యాపింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉండే సతీష్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 8 నెలల తర్వాత కుట్రకోణాన్ని బయట పెడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. అది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ కామెంట్ చేసినా కానీ కొంతవరకు రాజకీయ దుమారం కదండి వీళ్ళంతా. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒకటి గమనించండి, ఈ రోజు తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ వైపు చూశారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన పంటలు పండించారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ కండల మంటలు వచ్చినాయి తప్ప ఇప్పుడు రేపు ఏదైతే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసి ప్రజలందరికీ ఇప్పుడు 24 దగ్గర లక్షల ఎకరాల వరకు సాగునీరు వస్తుంది, పంటలు అద్భుతంగా పండుతాయి. ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ కాళేశ్వరం నిర్మాణం ఏదైతే కాళేశ్వరం తర్వాత ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి ఈ నీళ్ళని ఇది స్టోర్ చేసి మరి రైతాంగానికి కానీ ఇక్కడ ఇటువైపు వస్తే సిద్దిపేట దాటితే ఇటువైపు వస్తే కొంత హైదరాబాద్ కూడా తాగునీరు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ వైపు మొగ్గు చూస్తారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ మీకు గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యల కారణమయ్యారు. ఎంతమంది సర్పంచ్ తెచ్చారు, కేంద్ర నిధులన్నీ కూడా దొబ్బి జేబులో వేసుకున్నారు. మీకు ఓట్లు వేస్తారు గ్రామ పంచాయతీలు చెప్పండి చెప్పండి అసలు మీకు ఎట్లా ఓట్లు వేస్తారంట. బీసీ రిజర్వేషన్ కూడా కులగణన విషయంలో చేయలేదు. బీసీ రిజర్వేషన్ 25% ఉండాలి, 24% రిజర్వేషన్ తగ్గించారు. మీరు మాట్లాడేది ఇలా బీసీ రిజర్వేషన్లు పెంచి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవాలని చూస్తున్నాం. మేము అనే పదం మీద మీకు పూట గడవదు. మీరు ఏం చేస్తారు అని చెప్పి నాయకులారని తెలంగాణ ప్రజలందరూ మీరు చేస్తున్నారు. మీరు ఏం బిల్లింగ్లు ఆడతారా, లేకపోతే మీరు పొలాలు పంటలకు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మీరు రైతు భరోసా ఆగస్టు 15 రూపాయలు అయిపోతుంది. మళ్ళీ చెప్పాలి ఎన్నిసార్లు చెప్తారు మీకు అది. ఆగస్టు 15 లోపు అయిపోతుంది. రాజీనామా సిద్ధంగా ఉండండి. మరి హరీష్ రావు గారు రాజీనామా సిద్ధంగా ఉండమను. రాజీనామా సిద్ధంగా ఉండమను. 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపు అయిపోతాయి అన్న. ఒక నిమిషం. ఈ రోజు పాపం నేతన్నలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏదైతే మనం ఆది మానవుడి అనాగరికత నుంచి నాగరికత నేర్చుకున్నాం, బట్టలు వేసుకున్నాం అంటే పాపం నేతన్నలు మరి వాళ్ళు నేతన్నల కృషి అని చెప్పుకోవచ్చు. అంటే అది కాంగ్రెస్ నేతన్నలో కూడా స్కూల్ పెట్టించే అంశాలు కూడా వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం, వాళ్ళ పొట్ట నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీకు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ కూడా మీకు అవకాశం ఇవ్వట్లేదు. మేము నిరుద్యోగుల అంశంలో ఇవ్వట్లేదు, నిరుద్యోగుల అంశంలో రైతన్న చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. సతీష్ గారు అవగాహన లేకుండా సతీష్ గారు 1 సెకండ్. 3 పంటలకు కూడా మేము రైతు భరోసా ఇస్తాను. రైతు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా రుణమాఫీ విషయంలో రుణమాఫీ విషయంలో సతీష్ గారు 1 సెకండ్. పెన్షన్లు వేస్తాన్నారు, మీరు పెంచిరా ఉన్నాయి ఇచ్చడానికే దిక్కులేదు. పెంచుతాం ఓపిక బట్టి. నీ చేత కాకపోతే మాకెందుకు చేతగా చెప్పు. ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళం. శ్రీకాంత్ గారు ఒకటి చాలా క్లియర్ గా వినండి. బస్సు ఏదైతే మీరు ఫ్రీ బస్సు పెట్టిరో సరే అది కొంత మంచి వరకు కావచ్చు, సరే మహిళలకు కొంత యూజ్ అవుతుంది కావచ్చు. కానీ దాని వల్ల పాపం విద్యార్థులు పొద్దున్నే 8 గంటలకు 9 గంటలకు కాలేజీకి విద్యార్థులకు పాపం సీట్లు లేకుండా బస్సులో వేలాడుతున్నారండి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తున్నారు. కానీ మేము తెరిపించబోతున్నాం, మీ కళ్ళు తెరిపించబోతున్నాం. మీ చేత కాలేదు, మీరు చేత కానివన్నీ కూడా చేసి నిరూపిస్తాం. మేము చిత్తశుద్ధి ఉండాలా, ప్రజలకు సేవ చేయాలంటే, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలా. స్వార్థపూరితంగా మన జేబులోకి ఖజానాలు, మన జేబులోకి డబ్బులు రావాలా, నా ఖజానా నిండాలా, ప్రభుత్వ ఖజానా ఎండాలనే ఆలోచన మీది. ప్రభుత్వ ఖజానా నిండాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి మీ స్వార్థపూరిత ప్రయోజనాల వల్ల రాష్ట్రం అనేది సర్వనాశనం అయిపోయింది. దాన్ని బాగు చేసే ప్రయత్నం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి